పెట్టుబడి లేకుండా వ్యాపార సంస్థల నిర్వహణ సాధ్యమేనా అంటే అవుననేనంటున్నారు ఇద్దరు యువతులు. నిధులలేమితో సతమతమయ్యే సంస్థలకు చక్కటి మార్గాన్ని సూచిస్తున్నారు. స్టార్టప్ల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. యువ వ్యాపారవేత్తలకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే అంకుర సంస్థలకు అండగా నిలుస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునే ఔత్సాహికులకు వారధిగా మారాయి అంకుర సంస్థలు. వినూత్న ఆలోచనే పెట్టుబడిగా ప్రారంభమవుతున్న అంకుర సంస్థలు చాలా వరకు ఆరంభంలోనే చతికిల పడుతున్నాయి. నిధులలేమితో కొందరు, సద్వినియోగం చేసుకోలేక మరికొంతమంది యువ వ్యాపారులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంకుర సంస్థల నిర్వహణలో సతమతమవుతున్న యువతకు అండగా నిలుస్తున్నారు ఇద్దరు యువతులు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఉన్నత విద్య పూర్తి చేసిన సౌజన్య, బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసిన కీర్తి అండ్ బిజినెస్ కన్సల్టింగ్ అనే అంకుర సంస్థను స్థాపించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ద్వారా ఔత్సాహిక యువతకు బిజినెస్ ప్లాన్, వాల్యుయేషన్, ఫండ్ రేజింగ్, పెట్టుబడి లేకుండా అంకుర సంస్థల నిర్వహణ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 12 సంస్థలకు ఆర్థిక తోడ్పాటునందించారు. అంకుర సంస్థలో అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. బిజినెస్ అడ్వైజరీ, బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ చేస్తాం స్టార్టప్స్కి. సో ఒకేలా వాళ్ళకి ఫండింగ్ కావాలన్నా, లేకపోతే బిజినెస్ మోడల్ ఇవాల్యుయేట్ చేయాలనుకోండి, అప్పుడు మా దగ్గరకు వస్తారు. సో ఒక కంపెనీ ఏమో వాళ్ళు 2 వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ వాళ్ళు పెద్ద ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు కొందరు కస్టమర్స్ కూడా వచ్చారు. బట్ ఏమైందంటే మనం బిజినెస్ మోడల్ చేసినాక వాళ్ళు తెలిసింది మార్కెట్ అంత లేదు, బిజినెస్ ఆపర్చునిటీ అంత లేదు, అందుకే మానేశారు. సో అట్లాంటి ఫీజిబిలిటీ స్టడీస్ కూడా మేము చేస్తాం. ఇంకో స్టార్టప్ ఏమో వాళ్ళకి బిజినెస్ మోడల్ నుంచి, ప్రోడక్ట్ వాళ్ళదే, బట్ బిజినెస్ మోడల్, కమర్షియలైజేషన్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ మేము చూసుకొని వాళ్ళు ఫండింగ్ తీసుకొచ్చే వరకు మేము కమర్షియల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సపోర్ట్ ఇస్తాం. అంకుర సంస్థల సంఖ్య పెరుగుతోంది, పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య తగ్గుతోంది. 2015లో దాదాపు $8 బిలియన్ వస్తే 2016లో కేవలం $4 బిలియన్ పెట్టుబడులు పరిమితమయ్యాయి. ఈ అంతరాన్ని తగ్గిస్తూ అంకుర సంస్థలకు నిధుల సమీకరణకు కీర్తి, సౌజన్య నూతన మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పెట్టుబడులు లేకుండా సేవలందించడంపై అంకుర సంస్థలకు అవగాహన కల్పిస్తున్నారు. లాస్ట్ 2 years నుంచి స్టార్టప్ ఫండింగ్ చాలా తగ్గింది. ఆల్మోస్ట్ 50% డ్రాప్ ఉంది. సో ఎక్కడ 2015లో ఆల్మోస్ట్ $8 బిలియన్ ఇన్వెస్ట్ అయింది. 2016లో ఉత్తి $4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయిందనమాట. గవర్నమెంట్ కూడా లాస్ట్ 2 years బడ్జెట్లో స్టార్టప్స్కి చాలా స్కీమ్స్ సపోర్ట్ ఇస్తున్నారనమాట. సో ఇట్లాంటి స్కీమ్స్ జరుగుతాయి. దెన్ ఆల్సో అదర్ థింగ్స్, పియర్ టు పియర్ లెండింగ్ అని, క్రౌడ్ ప్లాట్ఫామ్ అని. సో ఈ వేరియస్ అవెన్యూస్ మేము డిస్కస్ చేసాము బేస్డ్ ఆన్ డిఫరెంట్ సెక్టర్స్ స్టార్టప్స్కి. అంకుర సంస్థల చిరునామాగా మారిన హైదరాబాద్ టీ హబ్ కేంద్రంగా కీర్తి, సౌజన్య ప్రత్యేక సదస్సు నిర్వహించారు. స్టార్టప్ ఇండియాలో భాగంగా చాయ్ పే చర్చా పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కీర్తి, సౌజన్య అందించిన సూచనలు, సలహాలతో అంకుర సంస్థలు ప్రారంభించేందుకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త పద్ధతుల్ని ఎలా మన బిజినెస్లో మనం వాడుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా చేసే బిజినెస్ వాళ్ళు ఉంటారండి, పాత తరం బిజినెస్ వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ని ఎట్లా తగ్గించుకోవాలో వాళ్ళ దగ్గర 100 పద్ధతులు ఉంటాయి. అది మొదటి తరం ఆంట్రప్రెన్యూర్స్కి తెలియదండి.
ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఏదో జాబ్స్లో ఉండడము, వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ చిన్నప్పటి నుంచి లేకపోవడం వల్ల ఆ పద్ధతులు వాళ్ళకి తెలియదు. ఇవాళ వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అది తీసుకెళ్ళి వాళ్ళ బిజినెస్లో వాడుకుంటే వాళ్ళకి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చే వరకు మనం స్టార్టప్ని ప్రాఫిటబుల్గా ఎలా రన్ చేయాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని గురించి వాళ్ళు మనం డిస్కస్ చేసుకున్నాము. అంకుర సంస్థల అభివృద్ధిలో భాగం కావటమే లక్ష్యంగా కీర్తి, సౌజన్య సరికొత్త ప్రణాళికలతో అండ్ బిజినెస్ కన్సల్టింగ్ ముందుకు నడిపిస్తున్నారు. రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులదారుల్ని అంకుర పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేము కూడా వితౌట్ ఇన్వెస్టర్ మేము ఇన్ని రోజులు నడిపిస్తున్నాం. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. అంటే మనం ఎస్పెషల్లీ స్టార్టప్ కానీ ఆనెస్ట్గా రన్ చేస్తే డెఫినెట్గా ఫండింగ్ విల్ కమ్. అసలు ఆంటర్ప్రెన్యూర్స్ చాలా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రైట్ ప్రోడక్ట్ మీద పనిచేసి కష్టపడి ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం స్టార్టప్ గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బేసికల్ ఇట్లాంటి ఈవెంట్స్ నెట్వర్కింగ్ వల్ల మనకు కొత్త వాళ్ళు తెలవడం కానీ అలాంటివి జరుగుతాయి. సో అలా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అలా కాకుండా జనరల్లీ కూడా మనకు కొత్త నాలెడ్జ్, మనం వాట్ ఎవర్ మనం ఏం చేస్తున్నామో అది కరెక్టా కాదా అని కూడా తెలుస్తుంది త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్. స్టార్టప్ ఇండియాలో భాగంగా అంకుర సంస్థల నిధుల కోసం కేంద్రం 10 కోట్ల రూపాయలతో మూల నిధిని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ, భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థలు అందించే ఆర్థిక సాయం గురించి సమగ్ర వివరాల్ని ఔత్సాహిక యువ వ్యాపారులకు కీర్తి, సౌజన్య వివరిస్తున్నారు. వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలు అందిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు.